చాలా మంది ఇంటికి దిష్టికి గుమ్మడికాయలు కట్టడం ఇలాంటి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? తప్పకుండా ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు మనకు ఒక నమ్మకం, అది ఒక నమ్మకం అనేది మనిషి ఎక్కడి దాకా తీసుకెళ్తుంది. నమ్మకం లేని పని ఎక్కడ కూడా మీకు విజయాన్ని సాధించదు. ఇప్పుడు ఇంటికి ఏమిటి, ప్రతి అమావాస్యకి ఇప్పుడు అనేక రకాల వ్యక్తులు వస్తున్నారు. ఇప్పుడు నా ఇంట్లోకి ఇప్పుడు మీరు వచ్చారు, కెమెరామెన్ వచ్చాడు, ఇంతకుముందు ఇంకో టీవీ వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇంకొకళ్ళు వచ్చారు, రోజు నా దగ్గర చాలామంది వస్తుంటారు. బట్ ఐ డోంట్ నో ద పీపుల్ ఆర్ ఎవ్రీ డే ఇస్ పర్ఫెక్ట్ ఉన్నారు. వాళ్ళు మడితో ఉండొచ్చు, మహిళలో ఉండవచ్చు, పురిట్లో ఉండవచ్చు, ఆడవాళ్ళు ఇబ్బంది రావచ్చు, లేదా వాళ్ళకి తెలియకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళు మహిళలో ఉండవచ్చు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీతో రారుగా, ఏడ్చుకుంటూ రావచ్చు. ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళకి ఆరోగ్యం బాగాలైపోవచ్చు, ఇంకోళ్ళకి క్యాన్సర్ ఉండొచ్చు, లేదా ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉండొచ్చు, ఇంకేదైనా జబ్బు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. అంటే రకరకాల వ్యక్తులు నా ఇంట్లోకి వచ్చిపోతున్నప్పుడు నా ఇంట్లో పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్ తిరుగుతూనే ఉంటాయిగా. దానికి రెండు మార్గాలు నాకు కావాలి. సరే, నేనంటే పూజారిని, నేనేదో మంత్రాలు చదువుకుంటాను, రోజు రుద్రాభిషేకం చేసుకుంటాను, ఒక ఎనర్జీ ఉంటుంది. బట్ నేను కూడా గుమ్మడికాయ కడతాను. నేను నా ఇంట్లోకి వచ్చి చూసే ఉంటారు, 4 రిబ్బన్లు ఉంటాయి, 4 దాలు కట్టాము, మేము ఒక ముఖాన్ని పెట్టాము, గుమ్మడికాయ కట్టుకున్నాం, కొబ్బరికాయ కట్టుకున్నాం. మేము అంటే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు కట్టుకుంటాం మేము. ఎందుకు? అదొక సంకల్పం. భగవంతుడు చేసినటువంటి ఆ పూజ నా ఇంటికి, నా భగవంతుడు నాకు రక్షణగా ఉన్నాడు అంటే, నాకేదో భగవంతుడు వాచ్మెన్ ఉన్నాడు అర్థం కాదు. ఆయన ఇచ్చినటువంటి అస్త్రము, నాకు ఆయన ఇచ్చినటువంటి ఆయుధము ఒక నా ఇంటికి కట్టుకున్నాను, ఆయన పాదధూళి నా ఇంటికి కట్టుకున్నాను, నాకు రక్షణగా ఉంటాడు. పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల ఏంటి, నాకు ముందర ఏం మంచి దేవుడు కట్టుకున్నాం కదా, మనకేం కాదులే, ఆత్మవిశ్వాసం. అంటే గుమ్మడికాయ కట్టినా, కొబ్బరికాయ కట్టినా నీలో ఆత్మవిశ్వాసం నింపుకోవడానికి, నా ఇంటికి భగవంతుడి ఒక పాదధూళి, ఆయన దగ్గరికి వెళ్ళాము, ఏదో క్షేత్రానికి వెళ్ళాము, అక్కడి నుంచి కొబ్బరికాయ తెచ్చుకున్నాం, అది పాదధూళి అయింది, ఆయన కాళ్ళ కింద మట్టి అంటారు దాన్ని, అవి తెచ్చుకుని ఇంటికి కట్టుకున్నాం. తప్పకుండా రక్షణ ఉంటుందని నమ్మకంతో మనం పడుకున్నప్పుడు హాయిగా ప్రశాంతంగా పడుకోగలుగుతాం, పనిని ప్రశాంతంగా చేసుకోగలుగుతాం, సక్సెస్ఫుల్గా ముందడు వేయగలుగుతాం. ఇలా అనేక రకాల పాజిటివ్ ఎనర్జీ పొందడానికి మనకి తప్పకుండా ఈ గుమ్మడికాయలు కానివ్వండి, దిష్టి తీసేయడం కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టడం కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా మనకు ఉపయోగపడతాయి. ఈ పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి, నెగిటివ్ ఎనర్జీని బయట తోడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే ఇంటికి గడపకి పసుపు పెట్టి బొట్లు పెట్టేది అందుకే కారణం. అందుకనే ప్రతి అమావాస్య కూడా చెప్తున్నాను, మన ప్రేక్షకుడు చెప్తున్నాను నేను, మీరు అమావాస్యకి తప్పకుండా ఇంటి మొత్తానికి కూడా మీరు మామిడాకులు కట్టండి. ఇంటి 2 వైపులా మీరు వేప మండలు కట్టండి, చాలా మంచిది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను గురుగారు, మామిడాకుల వల్ల ఏంటి ఉపయోగం అని. అది చాలా మంచి ప్రభావం. అంటే ఒక మామిడాకుల్లో ఉండేటువంటి స్థితి ఒకటి ఏంటంటే, మామిడాకులకి చూతపత్రం అంటే మనకి నరదృష్టిని వెంటనే తగ్గించగలిగే శక్తి ఉంటుంది. అలాగే చూతపత్రం అంటే మామిడాకి, రెండవది అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడాకు కూడా అలాంటి శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ తెల్ల జిల్లేడు అనేది కట్టుకుంటే కళ్ళల్లో మనకి ఇబ్బంది అవుతుంది, అంటే కళ్ళలో పడ్డా, నెత్తులో పడ్డా అది కొద్దిగా జుట్టుకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, కళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తెల్ల జిల్లేడు కట్టరు ఎవరు కూడా, కానీ తెల్ల జిల్లేడు పూజ చేస్తారు, అది చాలా విశేషం. అయితే ఇక్కడ మన మామిడాకు కట్టడం వల్ల ఏంటంటే ఎనర్జీ అండ్ మీకు బయట వ్యక్తులు నెగిటివ్ వచ్చే వ్యక్తుల్ని అక్కడే కట్ చేస్తుంది అది. అండ్ ఆ వ్యక్తి లోపలికి వచ్చేటప్పటికల్లా వాడికి మనసులో ఉండేటువంటి నెగిటివ్ తరంగాలు తగ్గించేసి లోపల రాగానే పాజిటివ్ కలిగించే అవకాశం, ఒక టైప్ ఆఫ్ హిప్నటిజం, హిప్నటైజ్ చేయగలిగే శక్తి బాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము మామిడాకులు కట్టుకోవాలి. అమావాస్య ఎందుకు నేను ఈ వేప మండలు కట్టమంటున్నా అంటే, తప్పకుండా వేప మండలు కట్టడం వల్ల మనకి ఈ తట్టు, ధనుర్వాతము, అలాగే చికెన్ ఫాక్స్ అంటారు మీకు, ఇవన్నీ వచ్చేస్తుంటాయి, అమ్మవారు పూస్తుంది కదా, ఇవి మనం ప్రతి అమావాస్య కట్టుకున్నట్టయితే మన ఇంట్లో అటువంటి అంటువ్యాధులు అనేవి కలగవు. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా అనేక రకాల ఒత్తిళ్లను తగ్గించే అవకాశం కూడా మీకు ఈ మామిడి మండలతో పాటుగా ఈ వేప మండలకు ఉంటుంది. రెండవది, మన ఇంట్లో అనేక రకాల బ్యాక్టీరియా నుంచి బయటపడేయడానికి, శత్రునాశనం కలిగించడానికి, అలాగే ముఖ్యంగా మనకి రికమెండ్ చేస్తుంది. అది మీ ఇంటికి వచ్చిన వాడు పలానా వాడు నెగిటివ్ ఉన్నాడు అనే విషయాన్ని మనకు స్ఫురణ కలిగిస్తుంది కూడా మామిడి మండలు ప్లస్ మీకు వేప మండలు. కాబట్టి ప్రతి అమావాస్యకి మీరు అలాంటి మామిడాకులు కట్టడం ప్లస్ వేప మండలు వేలాడదీస్తే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీకు ఇంటికి రక్షణ, ప్రతి మనిషికి రక్షణగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. కొంతమంది అవి వాడిపోయినా కూడా అలానే సంవత్సరాల తరబడి ఉంచేస్తూ ఉంటారు, వాటి వల్ల ఏమైనా నష్టం ఉందంటారా? చాలా నష్టం ఉంటుంది. అది ఇప్పుడు వాడైపోయిన అంటే వడలిపోయినాయి అవన్నీ కూడా, వడిపోయిన వాటి తప్పకుండా మనం చాలా మందికి అనుమానం ఎక్కడ పడేయాలి అవన్నీ కూడా, చెత్తబొడ్లు వేసి దానికి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. వడలిపోయినటువంటి కాకు పచ్చగా ఉన్నంత వరకే వాటి యొక్క ప్రభావం, వడలిపోయిన తర్వాత మళ్ళీ కట్టాలి. అందుకే అంటున్నా, ప్రతి అమావాస్య కట్టండి. అమావాస్య కట్టడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా వాటి వల్ల అనుకూలత ఉంటుంది. కాబట్టి అమావాస్య అయిపోగా తీసి, అంటే ఒక 10 రోజుల తర్వాత తీసి మళ్ళీ వాటిని డస్ట్బిన్లో పడేయచ్చు, దానికి మనకి ఇబ్బంది ఏం లేదు. లేదంటే మొక్కల్లో వేసి, ఆకులన్నీ కూడా మన పెద్ద మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి కదా, చెట్లలో వేసి చెట్లుగా ఎరువులుగా మారుతాయి అవి. ఇక్కడ పెద్ద చెట్లలో కూడా వేసేయచ్చు మనకు. అందుకే అప్పుడు మన పెద్దవాళ్ళందరూ ఏమన్నారు, నీళ్ళలో వేసేయండి లేదా చెట్ల పాదుల్లో వేసేయండి అనేవాళ్ళు. చెట్ల పాదుల్లో వేయడానికి అర్థం ఇదే. అంటే ఎక్కువగా వాటికి అంటే ఒక అంటే అవుతుంది అంటారు దాన్ని, అంటే మళ్ళీ డికంపోజ్ అవుతుంది, చెట్లకి ఎరువుగా పనికొస్తుంది అంటారు. నిజమే, అది అడవిలోకి ఎవరు వస్తున్నారు నీళ్ళు, అడవిలోకి ఎవరు మీకు ఎరువులు వేస్తున్నారు, ఎట్లా చెట్లు ఎలా పెరుగుతున్నాయి,
అంటే డికంపోజ్ అవుతాయి, అంటే ఆకులు కింద పడడం అది డికంపోజ్ అయిపోయి మట్టి వాటికి ఎరువులుగా మారుతుంటుంది. కాబట్టి మనం తీసుకున్నటువంటి పువ్వులు కానీ, వాడిపోయిన పువ్వులు కానివ్వండి, ఆకులు కానివ్వండి, మామిడి ఆకులు కానివ్వండి, ఏ ఆకులు అయినా సరే మీరు తీసుకెళ్ళి పెద్ద పెద్ద చెట్టు మొదల్లో వేయాలి. వేస్తే అది డికంపోజ్ అయిపోయి వాటికి మంచిగా తప్పకుండా మీకు ఎరువుగా మారుతుంది, చెట్టు బాగా బతుకుతుంది.